Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. మహిళల డేటింగ్ యాప్ టీలో నుంచి డేటా లీక్ అయింది. దాదాపు 11 లక్షల మంది యూజర్స్ తాము మాట్లాడుకున్నటువంటి చాట్ అంతా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇందులో వ్యక్తిగత సమాచారం కూడా బట్టబయలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకరా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నరేష్ గారు. ఏంటండి అసలు ఈ యాప్ ఏంటి? ఈ యాప్లో నుంచి డేటా మొత్తం బయటికి లీక్ అయిపోయింది అంటున్నారు. అంటే ఓపెన్గా అందరూ చూసేలాగా బయటికి లీక్ అయిపోయిందా? అలా ఎలా జరిగింది? గతంలో కూడా ఏదో ఒకసారి జరిగిందని వింటున్నాను నేనైతే. నిజమా? అసలు ఏం జరిగింది చెప్పండి. పాశ్చాత్య సంస్కృతి విశృంఖలత్వానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఇదండి. ఈ టీ యాప్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ. ఓకే. సో దీంట్లో 11 లక్షలకి సంబంధించిన ఆడవాళ్ల సమాచారం బాహ్య ప్రపంచానికి లీక్ అయ్యింది అనేది దీని యొక్క ప్రధానమైన సారాంశం. కరెక్ట్. దీంట్లో 72,000 ఫొటోస్, సెల్ఫీస్ ఉండటం అనేది కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగించేటువంటి అంశం. అంటే వాళ్ళ పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి. ఆ పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి. అయితే ఈ యాప్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక సెల్ఫీ తీసుకుని ఆ సెల్ఫీ ద్వారా రికగ్నైజేషన్ అయితేనే అక్కడ మనము లాగిన్ అవుతాం అనమాట. సో అటువంటి సెల్ఫీ అంటే ఆ యాప్ లోకి ఎంట్రీ కావాలంటే అట్లా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో సెల్ఫీ ద్వారా ఆ ఫొటోస్ కూడా బాహ్య ప్రపంచానికి వెళ్ళాయి. అసలు ఈ యాప్ ఎందుకు, ఏ విధంగా పనిచేస్తుంది, ఈ యాప్ని ఎందుకు వాడుతున్నారు? సో ఎందుకు వాడుతున్నారు అని అంటే కనుక ఈ ఆడవాళ్ళు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ఈ యొక్క యాప్ని ఒక మాధ్యమం కింద వాడుకుంటున్నారు. షేర్ చేసుకోవడానికి అవతల వాళ్ళకి తెలియదు కదా, తెలియదు. అందు గురించి అట్లా అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క ఎమోషన్ని షేర్ చేసుకోవాలని ఉంటుంది. తెలిసిన వ్యక్తికి కనుక షేర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఆ వ్యక్తికి మనకి పడకపోతే బ్లాక్మెయిల్ చేస్తే ఫ్రెండ్స్ అలా చేస్తారా? చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కదండి. నవ్వేడేస్ మనకి రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని మనకు తెలియదు. అందు గురించే తెలియని వ్యక్తులతోటి మన యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మహిళ తన యొక్క బాయ్ ఫ్రెండ్ని ఏ విధంగా మోసం చేసింది, అయ్యో ఏ విధంగా అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది, సో ఎన్నిసార్లు అబార్షన్ అయ్యింది, ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయ్యింది, దేవుడా. సో ఇటువంటి వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా షేర్ చేసుకుంటున్నారు ఈ యాప్లో. సో ఇటువంటి ఇన్ఫర్మేషనే ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసింది. సో ఇది మొదటిసారి కూడా కాదు, ఇది రెండోసారి ఇటువంటి డాటా లీక్ ఈ టీ యాప్కి సంబంధించి కావడం. గతంలో కూడా ఈ విధంగా జరిగింది. సో దీనికి సంబంధించి ఆ యొక్క యాప్ ప్రతినిధులు కూడా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ నుంచి మేము అసిస్టెన్స్ తీసుకుంటున్నాము. ఈ డాటా బ్రీచ్ జరిగింది, దాన్ని రిట్రీవ్ చేయడానికి, ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవడానికి మేము ఆన్ ఇట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్ఫర్మ్ జరిగింది. దీనికి సంబంధించి కాలిఫోర్నియాలో ఈ టీ యాప్ మీద 2 సూట్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది, లా సూట్స్. దాంట్లో ఏంటి అంటే కనుక వీళ్ళ యొక్క ప్రైవసీకి సంబంధించిన కాంట్రాక్ట్ని బ్రీచ్ చేశారు, ఎంప్లాయిడ్ కాంట్రాక్ట్ని బ్రీచ్ చేశారు అని చెప్పి కూడా 2 సూట్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ యొక్క యాప్స్ మీద. సో ఇది యుఎస్కి పరిమితం అయిపోయింది కాబట్టి సరిపోయింది. అదే ఒక భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల యొక్క సమాచారం కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. మనకు తెలియదు, ఎందుకంటే కనుక ఆ విధంగా ఎవరు బయట పడరు కాబట్టి. సో ప్రైవసీ అనేది మన భారతదేశానికి సంబంధించి కూడా ఆర్టికల్ 21లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉండటం జరిగింది, రైట్ టు ప్రైవసీ అని చెప్పని. అందులోకి 2017లో సుప్రీంకోర్టు వారు పుత్తుస్వామి జడ్జిమెంట్లో కూడా కేటగిరికల్గా చెప్పడం జరిగింది. ప్రైవసీ అనేది ఎటువంటి హక్కు అని చెప్పాను, అంటే ఎంతటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పాను. ఆఖరికి భార్యాభర్తల విషయంలో కూడా భార్య దగ్గర నుంచి భర్తకి, భర్త దగ్గర నుంచి భార్యకి కూడా వ్యక్తిగత గోప్యత హక్కు అనేది ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అటువంటి ప్రైవసీ ఈరోజు బాహ్య ప్రపంచానికి తెలిసింది అని అంటే కనుక అది చిన్న విషయం కాదు. దట్టు అంత ఎక్కువ మొత్తంలో యూజర్ బేస్ ఉన్నటువంటి యాప్ అది. ఆల్రెడీ గతంలో కూడా డాటా బ్రీచ్ జరిగిందని తెలిసి కూడా ఇంకా యూజర్స్ స్టిల్ అటువంటి యాప్స్లో కంటిన్యూ అవుతున్నారు అని అంటే కనుక మరి ఆ లాగిన్ అయ్యే వ్యక్తుల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిర్వాహకులు కూడా ఒకసారి ఆల్రెడీ లీక్ అయితే మళ్ళీ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయారండి? ఇందులో ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఏదైనా ఒక కాన్సెప్ట్ని ఇక్కడ బిజినెస్ వ్యూలో చూసుకుంటే, కమర్షియల్ యాంగిల్లో చూసుకుంటే కనుక మొదటగా వాళ్ళు ఏదైతే గనక ఎష్యూరెన్స్ ఇచ్చి ఒక యూజర్ని తీసుకుంటారో, ఇది పెయిడ్ యాప్ అండి, పెయిడ్ యాప్ అండి, యూజర్ని తీసుకుంటారో ఆ తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ యూజర్కి, కన్జ్యూమర్కి ఇవ్వరండి. సర్వీసెస్ అనేది వాళ్ళు లేకపోతే అసలు ఫైనాన్షియల్ ఇష్యూసే ఉండవు కదా, ఆ ట్రాన్సాక్షన్ ఎంతసేపటికి కూడా వచ్చిన దాన్ని మనం పక్కకు పెట్టుకుందాము, తినేద్దాము అనే కాన్సెప్ట్లో ఉంటుంది తప్ప వీళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ, సేఫ్టీ, ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అనేటువంటి వ్యవస్థ
ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదండి. దట్టు తెలిసి కూడా మళ్ళీ అటువంటి యాప్‌లో యూజర్స్ లాగిన్ అయితున్నారు అని అంటే కనుక వీళ్ళదే వీళ్ళు కూడా తప్పు ఒకసారి అసలు ఆలోచించుకోవాల్సిన వీళ్ళదే అవసరం తప్పు ఎంతైనా కదా. ఉంది. అసలు అలా తెలియని వ్యక్తులతోటి తమ పర్సనల్ డేటానంతటిని అక్కడ షేర్ చేయటం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ అది లీక్ అయిపోయిందని చెప్పేసి గగ్గోలెత్తటం ఎందుకు? ఇక్కడ వీళ్ళ దౌర్భాగ్యం చూడండండి. తెలిసిన వాళ్ళకి చెప్తే ఆ ప్రైవసీ అనే ఇష్యూ ఉంటది. అది ఇబ్బందయితది. బాహ్య ప్రపంచానికి తెలిసిపోతది అనే కాన్సెప్ట్ తోటే వాళ్ళ యొక్క ఎమోషన్‌ని ఎవరో తెలియని వాళ్ళతోటి షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతోటి ఈ యాప్‌లోకి రావడం జరిగింది. ఇప్పుడు అది కూడా ఇక్కడైతే ఇక్కడ ఒకళ్ళకే తెలిసింది. అక్కడైతే అందరికీ జరిగిందేంటి? తెలిసింది. అందరికి తెలిసింది. అదే కదా. అయినా జనరల్‌గా పర్సనల్ ఇష్యూస్ అంటే ఫ్రెండ్స్‌తో చెప్తారు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌తో చెప్తారు. అసలు ముక్కు తెలియని వాళ్ళకి ఎట్లా చెప్తారండి? నాకు అర్థమైతలేదు. ఇది అదే చెప్తున్నా కదండీ. పాశ్చాత్య సంస్కృతికి ఇదొక నిదర్శనం అని చెప్పని. అంటే ఇటువంటి వింత పోకడలన్నీ కూడా అదే. మనం ప్రత్యక్షంగా చూస్తా ఉంటాం. అక్కడే చూస్తా ఉంటాము. నాకు ఇప్పుడు మీరన్నట్లు డౌట్ వస్తుంది నాకు. వీళ్ళందరి మెంటల్ కండిషన్ సరిగానే ఉండుండొచ్చా? ఎగ్జాక్ట్‌లీ. ఆ విషయాలను షేర్ చేసుకుంటాం. ఇంకొక విషయం ఏంటి అనంటే గనక మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కూడా కొన్నిసార్లు ఏం చేస్తాయి అంటే గనక వీళ్ళే కావాలని చెప్పి వేరే కంపెనీస్‌కి డాటా అమ్మి వాటిల నుంచి ఓహ్! తప్పించుకోవడానికి డాటా బ్రీచ్ అయింది అనే ఒక అంశాన్ని కూడా లీక్ బయట తెర అయింది. మీదకి తీసుకొచ్చే అవసరం కూడా ఉంది. సో దీని మీద క్లియర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిగితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుస్తుందండి. ఇంకొకటండి ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు రన్ చేస్తుంటారు వీటన్నిటిని, ఇట్లాంటి వాటిని వాళ్ళ త్రూ కూడా అయితుండొచ్చా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక దీనికి సర్వీసెస్ అంటే ఎక్కువ మొత్తంలో యూజర్స్ ఉన్నప్పుడు ఆ డేటాబేస్‌ని మెయింటైన్ చేయాలి అని అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఓహ్! కొన్ని కంపెనీస్ థర్డ్ పార్టీ సర్వీసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి. ఓకే. సో అక్కడి నుంచి కూడా ఈ డేటా అనేది బ్రీచ్ అవ్వడం జరుగుతుంది. అది లీక్ అవ్వడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము. సినిమాస్‌కి సంబంధించి మన తెలుగు సినిమాలకు సంబంధించి షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్స్ సంబంధించి కొన్ని సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. అవును. అవును. వాళ్ళు ఏం చేస్తారంటే కనుక కొన్ని సీన్స్‌ని బయట ఇంటర్నెట్‌లో పెట్టడము, లీక్ పైరసీ చేయడము, పైరసీ పైరసీ చేయడము ఇవన్నీ కూడా జరుగుతా ఉంటాయి. సేమ్ అదే టైప్ ఇది సో కూడా. అలా కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు దీని మీద సైబర్ క్రైమ్ ప్రకారం శిక్షలు పడతాయా అండి? ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇది యూఎస్‌లో జరిగింది కాబట్టి యూఎస్ బేస్డ్ కాబట్టి అదే విధంగా అక్కడ కాలిఫోర్నియాకి సంబంధించిన ఇద్దరు దీంట్లో ఎవరైతే గనుక అగ్రీడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు లా సూట్స్ ఫైల్ చేస్తారండి. సో దాని ప్రకారం ఏంటి అంటే గనుక ఎక్కువ మొత్తంలో కాంపెన్సేషన్ అనేది అడగడం జరుగుతుంది ఆ కంపెనీస్ మీద. కానీ బేస్డ్ అక్కడే అవ్వచ్చండి. యాప్ బేస్ యూఎస్ కావచ్చు, కానీ యూజర్స్ మన దగ్గర నుంచి కూడా ఉండొచ్చు మన కదా, దగ్గర కూడా చెప్పలేము. ఉండొచ్చండి. మన దగ్గర కూడా ఉన్నప్పుడు మనం కూడా అక్కడ ఆ కంపెనీ అంటే యూఎస్‌లో ఉన్నా కూడా మనం ఇక్కడ సూట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. అసలు మామూలుగా యూజర్స్ అయితే ఎక్కడి నుంచి ఉంటారు. ఎక్కడి నుంచైనా ఉండొచ్చండి. అదే అదే. అంత జరుగుతుంది. మన ఏ దగ్గర దేశం నుంచి నుంచి కూడా కూడా ఉండొచ్చు. దీంట్లో యూజర్స్ ఉండొచ్చు. అదే. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటి అంటే కనుక అక్కడ యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి మనకు తెలిసింది. వెరీ బ్యాడ్ అండి. ఇలాంటి వాటిలోకి పోవడం ఎందుకు, తర్వాత బాధపడడం ఎందుకు? రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.